ఇప్పుడైతే మనమైతే మేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకైతే పీవీసీ షీట్ అయితే కావాలి. మీకు తెలుసు ప్రతి ప్రాజెక్ట్కి పీవీసీ షీట్ అయితే వాడదామని. ఇది వచ్చేసి పీవీసీ షీట్ అనమాట. చూడండి ఎంత ప్రాపర్గా అయితే వచ్చిందో. దీని వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. పీవీసీ షీట్ ఎక్కడ దొరికిద్దని బ్రో అని మీరు అడగవచ్చు. పీవీసీ షీట్ ఎక్కడ దొరకదు బ్రో. పీవీసీ షీట్ని మనమైతే ఏదైనా కట్ చేస్తామో దాన్ని మనం అయితే అడ్డంగా కట్ చేయాలన్నమాట. మయాన్ని కట్ చేసి స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ ఆన్ చేసి హీట్ చేయాలన్నమాట. హీట్ చేసిన తర్వాత మన ఇష్టం వచ్చిన షేప్లోకి అయితే మారుద్ది పీవీసీ షీట్ అనేది. దాని మీద అయితే మనం ఫ్లాట్ సర్ఫేస్ పెట్టి చెక్క పెట్టి నుంచుంటే ఇలా ఫ్లాట్ షీట్ కింద అయితే వచ్చేద్ది. ఇదిగోండి ఫ్లాట్ షీట్ కింద వచ్చేది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మీకైతే కాంపోనెంట్స్ వచ్చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకైతే బేస్ కింద అయితే పీవీసీ షీట్ అయితే కావాలి. మీకు చెప్పాను దీన్ని ఎలా మేకింగ్ చేయాలని. తర్వాత మనకైతే బ్యాటరీ అయితే కావాలన్నమాట. ఇది HYW బ్యాటరీ అనమాట. మీకు 20 రూపీస్లో దొరికేది. ఇప్పుడు వచ్చేసి మనకైతే బ్లేడ్లు అనమాట 2 కావాలి. బ్యాటరీ క్లిప్, దాని తాలూకు క్లిప్ అనమాట. ఇది ఆ మెయిన్ ప్రాజెక్ట్కి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ఇదే అనమాట. 5 వోల్ట్ బజరు. ఇది వచ్చి మీకు అరౌండ్ 50 రూపీస్లో అయితే దొరికేది. 5 వోల్ట్ బజర్ అనమాట ఇది. చూడండి 5 వోల్ట్ బజర్ ఇది. నేనైతే ఇక్కడ సూపర్ గ్లూ అయితే వాడుతున్నాను ఫెవిక్విక్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రోజు. ఇప్పుడైతే మనమైతే బేస్ మీద అయితే ఈ బ్యాటరీని అయితే స్టిక్ చేద్దాం. మనకైతే బ్యాటరీ అనేది ఇక్కడైతే స్టిక్ చేయాలన్నమాట. మీకైతే క్లియర్గా కాపాడడానికి స్టిక్ చేస్తున్నాను. ఇక్కడైతే స్టిక్ చేద్దాం. దీనికి నేను వచ్చేసి సూపర్ గ్లూ అయితే వాడుతున్నాను అనమాట. అరౌండ్ 5 రూపీస్ ఇది. ఎక్కువ అయితే మీరు పోయగండి అనమాట. బ్యాటరీ మీద హార్డ్గా అయితే అతుక్కుపోద్ది. ఓకే గైస్, ఇప్పుడు చూడండి ఇవ్వండి స్టిక్ అయితే అయిపోయింది గట్టిగా. ఇప్పుడైతే మనం బజర్ అయితే తీసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడైతే పీవీసీ షీట్ని అయితే మీరు ఇలాగ టీ షేప్లో అయితే కట్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీని మీద అయితే మనం బ్లేడ్లు అనేది అటాచ్ చేయడానికి ఇట్లా మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇష్టమైన సైజ్ ఇదనమాట, నాకు ఇష్టమైన టైపు. ఇప్పుడైతే మీరైతే రెండింటిని అయితే ఇలా స్టిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా స్టిక్ అయితే చేసుకోవాలి. బ్రో ఎందుకు బ్రో కింద స్టిక్ చేస్తామని అడిగితే బ్లేడ్ అనేది వర్షానికి తాకడానికి అనమాట. నీళ్ళు కూడా ఎక్కువసేపు ఉంటే బజర్ కూడా ఎక్కువ సౌండ్ అనేది వస్తుందని కాబట్టి ఇప్పుడైతే మీకు స్టిక్ చేసి చూపిస్తాను. ఇలాగైతే స్టిక్ చేసుకోండి. ఇంకోండి ఇప్పుడే చూసారా మనకైతే ప్రాపర్ లుక్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మీకైతే పీవీసీ షీట్ అనేది ప్రాపర్గా స్టిక్ అయితే చేసుకుని ఉండాలన్నమాట. అది ఎందుకంటే పీవీసీ షీట్ అయితే అంత గట్టిగా స్టిక్ అవ్వదు. ఎక్కడన్నా చిన్న గ్యాప్ అనేది ఉంటే ఇలాగంటే ఊడొచ్చేస్తుంది అనమాట, ఇరిగిపోద్ది. అందుకని దీన్ని మనం పూర్తిగా గ్రైండ్ చేసుకుని ఫెవిక్విక్ కానీ హాట్ గ్లూ కానీ వాడి గట్టిగా స్టిక్ చేసుకోవాలి. దీని పొజిషన్ వచ్చేసి ఇదన్నమాట. ఇట్లా అయితే స్టిక్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేసి ఇలాగైతే స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇలాగైతే స్టిక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడైతే ఇలాగైతే స్టిక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బేస్ కింద అయితే ఇది అంటిస్తున్నాను, ఎందుకంటే గట్టిగా ప్రాపర్గా ఉండడానికి అనమాట. ఇంకొన్ని గైస్ ఇలాగైతే స్టిక్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇదైతే బేస్ కింద అయితే స్టిక్ చేశాను పీవీసీ షీట్లకి. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే బజర్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి 5 వోల్ట్ బజర్ అనమాట. ఈ బజర్ని అయితే మనమైతే కింద అయితే స్టిక్ చేద్దాం. దీనికి ఏదైనా బేస్ అయితే బాగుంటుంది. ఓకే గైస్, ఇప్పుడైతే దీనికి బేస్ అయితే తయారు చేద్దాం. చిన్న బేస్ అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే బజర్కి అయితే వైర్లు అయితే
సోల్డరింగ్ అయితే చేసుకున్నాను. మీకు తెలుసు బేసిక్ కలెక్షన్స్ ఇది కూడా. బజర్ 2 టెర్మినల్స్కి 2 వైర్స్ అయితే లాగాలి. మీకైతే ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా అయితే కనిపించినట్టుంది. ఇక్కడైతే నేనైతే పీయూసీ షీట్ అయితే అంటించాను అనమాట. ఏదైతే బజర్ ఉంటుందో బజర్ అనేది మౌల్ట్ అనేది చేయడానికి అనమాట. మీకు బాగా కాపాడుతుంది కదండి. ఇప్పుడైతే బజర్ని అయితే మౌల్ట్ చేద్దాం. ఓకే గైస్, బజర్ను కూడా మౌల్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే షార్ప్గా ఉండే బ్లేడ్లను అయితే అంటివ్వాలన్నమాట. ఇప్పుడు ప్యాకింగ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ₹2 బ్లేడ్కి కూడా ఏంటో మరి ప్యాకింగ్ చేస్తున్నారు. 2 బ్లేడ్స్ అయితే ప్యాకింగ్ అయితే తీసుకున్నామన్న. ఈ రెండింటిని కొంచెం దగ్గరలో అయితే అతికించాలి. ఇట్లయితే స్టిక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లకైతే వైర్లు అయితే లాగాలి. ఓకే, ఇప్పుడైతే 2 బ్లేడ్స్కి అయితే మీరైతే వైర్లు అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఖాళీగా ఉన్నాం అక్కడ ఈ బ్లేడ్లు అనేది ఇక్కడైతే స్టిక్ చేయాలి. చూపిస్తాను మీకు. ఇక్కడైతే స్టిక్ చేయాలన్నమాట. నేనైతే ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడైతే స్టిక్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇక్కడైతే స్టిక్ చేసుకున్నాం. ఓకే గైస్, ఇక్కడైతే స్టిక్ అయిపోయింది. అప్పుడు కనెక్షన్స్ అయితే ఇచ్చుకుందాం. ఫస్ట్ మనమైతే ఇప్పుడైతే బ్యాటరీ క్లిప్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే బ్యాటరీ క్లిప్ని అయితే బ్యాటరీకి అయితే అటాచ్ చేద్దాం. మీ అందరికీ ఇవన్నీ బేసిక్ కనెక్షన్స్ అయితే తెలుసు మీ అందరికి కూడా. ఇప్పుడు వచ్చేసి బజర్ పాజిటివ్ వైర్ వచ్చేసి పాజిటివ్కి అయితే కనెక్షన్ చేయాలన్నమాట. బ్యాటరీ పాజిటివ్కి. ఇప్పుడు మనం ఏదైతే బ్లేడ్లకి అయితే వైర్స్ అనేవి ఇచ్చుకున్నామో అట్లా స్లీవ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీవ్స్ అయితే తీసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే ఏదైతే బ్యాటరీ మైనస్ అనేది ఉంటుందో మైనస్కి అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫస్ట్ బ్లేడ్ని. తర్వాత దీనికి నీట్గా అయితే మీరు టేప్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను కలిసి మీకు చూడండి. బజర్ సౌండ్ అనేది వస్తుంది మీకు. ఓకే గైస్, ఇప్పుడైతే మీకైతే టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. మనమైతే ఇంకా పూర్తిగా కలెక్షన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు చూడండి, మీకైతే దీని మీద అయితే ఎప్పుడు ఇక్కడ డ్రాప్ పడినప్పుడు దీనికి కలెక్షన్ ఇస్తాం కదా. డ్రాప్ పడగానే దీనికి ఇలా టచ్ అయినప్పుడు అయితే సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. చూడవచ్చు, ఇది ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదు. చూడవచ్చు, ఇప్పుడైతే మనం పూర్తి కలెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. ఇక మిగిలింది ఒక వైర్ అనమాట. దీన్ని స్లీవ్ అయితే తీసుకొని మైనస్ పాజిటివ్గా అయితే కలుపుకోవాలి. ఓకే గైస్, పాజిటివ్గా అయితే మనం అయితే కలెక్షన్ ఇచ్చామన్నమాట. ఇప్పుడైతే నీట్గా టేప్ వేసుకొని అయితే స్టిక్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే ప్రాపర్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. చూడొచ్చు, వైర్లు అయితే స్టిక్ చేశాను అనమాట నేను మీకు ప్రాపర్గా కాపాడడానికి. ఇంకోండి చూడండి కాకపోతే. ఇప్పుడైతే టైం ఫస్ట్ టెస్ట్ అనమాట. దీన్ని అయితే ముందే అయితే మీకు ఇక్కడైతే టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఏమీ లేదు, మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తీసుకుని అయితే ఈ బ్లేడ్ల మీద అనేది వేయగానే బజర్ సౌండ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే వాటర్ కిందకి వెళ్ళిపోతుందో అప్పుడైతే బజర్ సౌండ్ అయితే ఆగుతుంది. చూడండి, టైం పడుతుంది అన్నమాట కొంచెం. చూడొచ్చు, సార్ ఆ వీడియో కట్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే అవుట్డోర్లో అయితే టెస్టింగ్ చేద్దాం. ప్రాపర్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. చూడొచ్చు, పీవీసీ షీట్ కాడ నుంచి వైరింగ్, బ్యాటరీ, బజర్ వరకు అయితే ప్రాపర్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. మనం ఇప్పుడైతే వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. చాలా పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారనమాట. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో తీస్తాకైతే నేను చాలా అయితే కష్టపడుతున్నాను. చలో పైకి పోదాం. ఇప్పుడైతే ప్రాపర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే వాటర్ అయితే కావాలి. మన అక్కడక్కడ రెయిన్ పడతలేదు. ఇప్పుడైతే వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ని వచ్చేసి
ఇక్కడైతే బ్లేడ్లు అయితే ఏ కాపాడుతున్నాయో వాటి మీద అయితే వేయాలి. సౌండ్ చూడొచ్చు మీరు, సౌండ్ అయితే వినవచ్చు మీరు. మిషన్ ఇప్పుడు కెమెరామ్యాన్కి వచ్చేసి బాగా దూలకపోయిందనమాట. మొత్తం నీళ్ళనే వంపేయడు అనమాట. ఇప్పుడైతే మీకు పూర్తిగా టెస్ట్ చేసి చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ట్యాప్ పడుతుందో నేను ఇప్పుడైతే మనమైతే ఏదైతే వాటర్ ఉంటుందో ఇక్కడ కనబడుతుంది చూడండి, బ్లేడ్లు అయితే వేయాలన్నమాట. చూడొచ్చు బజర్ సౌండ్ అయితే వస్తుంది, చూడొచ్చు. ఇది ఎప్పుడైతే రెయిన్ అయితే ఆగిపోయి వాటర్ అయితే ఎలిమినేట్ అయిపోతాయో అలాగా ఇప్పుడు చూసి ఇది ఇవాళ వీడియో అయితే. ఇప్పుడైతే సీ యూ గైస్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేద్దామో కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కోసం మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉంటుంది అనమాట, చాలా క్రేజీగా అయితే ఉంటుంది. ఆ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 1000 రూపీస్ అయితే ఖర్చు పెట్టడానికి అయితే రెడీలో ఉన్నాను. ఇప్పుడైతే మీకు వచ్చేసి దీనికైతే 100K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను గైస్. ఓకే గైస్, బాయ్, సీ యూ.